హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను డైలీ వ్లాగ్స్. ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటంటే టమాటా కర్రీ వితిన్ 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్కైనా ఆఫీస్ అండ్ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకైనా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. వితిన్ 5 మినిట్స్లో మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకుంటాను. చాలామందికి ఈ కర్రీ తెలుసు, కాకపోతే నా స్టైల్లో చూపించడం అనేది ఒక సాటిస్ఫాక్షన్ కదా. మీకు నా స్టైల్లో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో మీరు ఆల్రెడీ చూసేసారు కదా. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, శనగపప్పు, మినపప్పు, ఆవాలైతే నేను తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పోపు అనేది మారిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అద్దరిపోతుంది. మార్నింగ్ టైం లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. సో ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది కదా. నేనైతే ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. 5 మినిట్స్లోనే అయిపోతుంది. నాకు టైం అయితే చాలా సేవ్ అయిపోతుంది. సో ఇంకా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపు మాడకుండా వేయించుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారా ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. నాకైతే చాలా ఇష్టం టమాటా కర్రీ. మీకు టమాటా కర్రీ కాంబినేషన్ ఏమి ఇష్టం నాకు కామెంట్ చేయండి. అది కూడా ఒక్కసారి నేను ప్రిపేర్ చేసేస్తాను. అలానే దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడే మనం అల్లం పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో మళ్ళీ ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాస్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకొని చూసారా ఎంత కలర్ఫుల్గా. నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్మెల్ వస్తే నాకు ఆకలి వేస్తుంది, అప్పటికప్పుడే తినాలనిపిస్తుంది. అంత బాగుంది. చాలా సింపుల్ రెసిపీ అయినా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అద్దరిపోతుంది. సో ఇంకా ఇలాగా టమాటోస్ కూడా వేసేసి నేను మంచిగా 1 మినిట్ వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటాను అనమాట. ఒక 2 మినిట్స్. టమాటా ఎప్పుడైనా మగ్గాలి అంటే కనుక కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకోండి. చూసారు ఎంత చక్కగా మగ్గిపోయిందో, దగ్గరికి వచ్చింది. సో ఇలాగా మీరు చూస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మాడే ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే అడుగు అంటుతుంది. కొంచెం సేపు అలా వెళ్ళానో లేదో అడుగు అయితే అంటబోతుంది. సో మీరు అక్కడ ఉండి కొంచెం మంచిగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా టమాటా మొత్తం ఇలా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనం దాంట్లో తగినంత అలా కస్తూరి మేతి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. జస్ట్ నా దగ్గర ఉంది, టేస్ట్కి నేను వేసుకున్నాను అనమాట. అలానే కొంచెం పసుపు, ధనియాల పొడి, చిటికెడు కారం, అలానే ఉప్పు. అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా. ఎంత సింపుల్గా అయిపోయింది. ఎక్కువ స్పైసీ కూడా కాదు. ఇవన్నీ వేసుకొని ఇలా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతే, మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1-2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. మీ ఫేవరెట్ టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చెప్పాలంటే ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ప్రిపేర్ చేసుకుంటారు కదా. ఇదైతే నా స్టైల్లో. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? మీకు టమాటా కాంబినేషన్ ఏం కావాలో నాకు కామెంట్ చేయండి. నేనైతే అది ప్రిపేర్ చేస్తాను. మనం ఉప్పు, కారం అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మంచిగా పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.